ఏ దేవుడు ఆ దేవుడు? ఏం పేరు ఆ దేవుడి పేరు? గట్టిగా ఏ నామము? ఆ నామము యేసు నామము. గట్టిగా ఏ నామం అది? యేసు నామము. మరొకసారి ఏ నామం అది? యేసు నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని నుండి నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధన చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడగలుగుతావు, చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టితో అబ్రహాము ఎప్పుడైతే చూసి ఉన్నాడో ఆయనే ఇచ్చను, ఆయనే తీసుకోడని చెప్పి కొండ మీదకి వెళ్ళిపోయి ఎక్కడ పొట్టేలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవుడు అంటాడు, నీ కుమారుడే పొట్టేలు ఆయన వేసేయి. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడ కూడా ఆలోచన చేయలేదమ్మా, ఎక్కడ కూడా సంచోచించలేదు, ఎక్కడ కూడా ఆగిపోలేదు, ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. ఏం చేసి ఉన్నాడు? ఆయన దృష్టితో కుమారుని పెట్టి ఆ కత్తిని అలాగా లేపి ఏం చేశారు? ఏ చేయబోయే ముందు అబ్రహామా ఏమంటా ఉన్నాడు దేవుడు? కాదుమో, నీ దృష్టితో కాకుండా అబ్రహాము ఆదాము చేసిన తప్పులు నువ్వు చేయకుండా లటక్కుమని లాక్కొని తినేసరిగా ఇతను కూడా ఆ కత్తిని ఎక్కడ పడేది లటక్కుమని ఎత్తుకొని పారిపోవచ్చుగా. చెవుల్లో పూలు పెట్టుకొని దేవుడు మాట్లాడుతున్నా విడకుండా ఎక్కడికి బలాలు అయిపోవచ్చుగా. చేయలేదే. దేవుడికి లోపట్టాడు. అబ్రహామా ఆగుమో అంటూ దేవుడు అంటా ఉన్నాడు, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె ఒక్కడు కాదు. అబ్రహామా ఏంటది? ఒక్కడు కాదా? ఎంతమంది? ఆకాశం నుంచి పంపించేస్తా ఉన్నాడు. ఎన్ని నక్షత్రాలు కౌంటు లేనంత జనాంగాన్ని. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? ఎప్పుడైతే దేవుని దృష్టితో అబ్రహాము చూసి ఉన్నాడో పరిస్థితులను, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలకు కొలత లేకుండా పోయింది. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. లేచి నిలబడతాము. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. 3 విషయాలు